చేయడానికి ప్రిపేర్ అవుతున్నారేమోనన్న సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతా ఉన్నాయి. ఓకే, ఏంటండి ఏదో లేపేసే స్కెచ్ ఏదో వేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. ఒకటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కేసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సబ్జుడిస్ అన్నీ కోర్టు పరిధిలోనే ఉన్నాయి. నానిగారి అరెస్టుల విషయం కానీ నిన్న ఉన్నాయి, ఆయనకు కూడా స్టే ఎక్స్టెన్షన్ అయింది టిల్ సచ్ టైం అన్నది. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు ఏంటంటే వెంజెంటా పాలిటిక్స్ అన్నవి గత ప్రభుత్వంలో ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, ఈ కంపారిజన్స్ ఎప్పటికీ తేలవు ఈ పంచాయతీలు. ఒకటి పేర్ని నాని గారి విషయంలో, ఆయన పవన్ కళ్యాణ్ గారి విషయంలో కంటిన్యూస్గా క్యాస్ట్ వైజ్గా అటాకింగ్ జరిగింది, మార్క్ డిమార్క్ చేసి. ఇప్పుడు మీరు స్తబ్దంగా చూసుకోగలిగితే వంశీ గారిది, కొడాలి నాని గారిది, ఇది పోసాని కృష్ణమూర్తి, ఇలాంటివన్నీ ఎక్కడిదక్కడ స్టాండ్ స్టిల్ ఉన్నాయి. ఏ లాబింగ్లు పనిచేస్తున్నాయి అవి కూడా చూడాలి కదా. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఆద్యంతం ఈ టర్న్ ఓవర్లో 8 నెలల్లో ఒక ప్రొసీజర్ ప్రకారం ప్లాన్ ఎందుకంటే దావోస్లో కూడా లోకేష్ గారు మాట్లాడింది మీరు గమనించగలిగితే యాజ్ పర్ రెడ్ బుక్ స్టిల్ గవర్నమెంట్ ఈజ్ సివియర్ క్రిమినల్ ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాయి, వాటి నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతుంది మేబీ ఇవాళ రేపు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే కిరణ్ చేసినది ఏంటంటే తన అనుమానం ఏదో మర్డర్ ప్లాన్ జరుగుతుందేమో, అనుమానం కాదు సార్, ప్రజల అనుమానం. ప్రజల అనుమానాన్ని కిరణ్ రూపంలో ప్రజల అనుమానం అండి. ఎవరిని రిప్రజెంటేటివ్స్ మరి మిగతా వాళ్ళు ఎవరు కాదు. మరి ఎవరిని మర్డర్ చేస్తారు? కిరణ్ ఎవరిని మర్డర్ చేస్తారని ఆ ఇన్ఫర్మేషన్ కూడా అనుకుంటున్నారా ప్రజలు? ఎవరిని మర్డర్ చేస్తారని అంటే సింపతి డ్రామాకి ఏమన్నా తెరదీస్తున్నారు అది సార్. ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడ దొంగలు అక్కడే అంటారు కదా. కిరణ్ గారు మాట చెప్తున్నారు. కిరణ్ ఇస్తాను, మీరు కంక్లూడ్ చేస్తున్నారు ఏంటి చెప్పండి. వర్మ గారు చెప్పండి. నా మీద మా నాయకుల మీద 16 కేసులు పెట్టారండి, ఏది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో. ఓకే, ఈ వేళకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరి మీద ఒక్క కేసు కూడా కట్ల 8 మాసాలు బట్టి. ఎక్కడ కూడా వాళ్ళ ఎలక్షన్ మొత్తం అందరూ సామూహికంగా మీకే పనిచేశారు కదా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శుభ్రంగా తిరుగుతున్నారు. ఏమంటే అలా నానిగారి ధర్మం అని ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా తెలుగుదేశానికి జనసేనకే పనిచేసింది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి. నా మిత్రుడు పట్టాభి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహం దండగర గ్రామంలో ఓపెనింగ్ అని నేను కేకేస్తే ఆయన వచ్చాడు. వస్తే ఆయన మీద కూడా కేసు కట్టు, ఊరికనే సభకు వచ్చినట్టు అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడితే కేసు కట్టారు. ఆ కేసు స్టిల్ ఛార్జ్ షీట్ వేసేస్తే ఇంకా అలాగే ఉంది. ఆయన ఎక్కడికైనా పాస్పోర్ట్ పెట్టుకుని బయటికి వెళ్ళాలంటే ఇలాంటి కేసులన్నీ అడ్డంగా ఉన్నాయని మొన్న నా దగ్గర చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా మేము ఎవరం కూడా ఏమీ చేయడం లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న సింపతి కోసం ఏదో మర్డర్ ప్లాన్ అట, మీరు నమ్ముతున్నారా? ప్రజలు అనుకుంటున్నారా? మీ దగ్గర కూడా అన్నారా ప్రజలు? ఎక్కడ ఏంటంటే దేని గురించి ప్రజలు సింపతి కోసం ఏదో మర్డర్ జరుగుతుంది, ఎవరో మర్డర్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అన్నది కిరణ్ వాయిస్ లో చెప్తున్నారు. మీకు కూడా అలాంటిది ఏదైనా వచ్చిందా ఇన్పుట్స్ అంటున్నాను. అంటే వైసీపీ గవర్నమెంట్ లో అనేకం జరిగిన మూలన తప్పుడు అలాగా చెప్పుండొచ్చు, అది నాకైతే అవగాహన లేదు. ఓకే ప్రసాద్ గారు, ఒకటి రేపు ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి లేదంటే ఏదో అంటే మీరు అన్నట్టు ఏదైనా మర్డర్లు దానివల్ల స్కెచ్లు ఇడది ఎక్కడ 4 సంవత్సరాల తర్వాత జరగబోయి 4.5 సంవత్సరాలు ఎప్పటి నుంచి మర్డర్ చేస్తే ఆయన మర్చిపోతారు పూర్తిగా. కాదండి సింపతి కోసం ఇప్పుడు ఎవరిని చంపేస్తారు సార్? ఇప్పుడు ఎవరు అనుమానం ఎందుకు వచ్చింది కిరణ్కి? ఆయనకి ఏదో అనుమానం చెప్పాలండి. ఆయన చెప్పాలి కానీ మీరు మమ్మల్ని చంపేస్తే లేట్ చేయగలరు. చెప్పండి. కిరణ్ చెప్పండి. కాదండి ఆయన ఎవరో మర్డర్ చేస్తారట అని ఫ్లేర్ వదిలి మమ్మల్ని విశ్లేషించమంటే మేమేం చేయగలం? కాదు ఇది అంత కామెడీగా ఇది అంత కామెడీగా తీసుకోవాల్సిన అవసరం కాదు. అందుకని అంత ప్రెస్ చేసి మాట్లాడుతున్నాను. అదే ఓకే, కామెడీ కాదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద ఎవరో ట్రాక్టర్ అతను మతిస్థిమితం లేదని అతను ఆ ట్రాక్టర్ ఆ కారు గుద్దుకుంది. సాక్షి ఎట్లా ప్రొజెక్ట్ చేశారు సార్? జన సైనికులు ముద్రగడ పద్మనాభం గారి మీద పవన్ కళ్యాణ్ గారు కుట్ర పన్ని ముద్రగడ పద్మనాభం గారి మీద మేము దాడి చేయించామని వాళ్ళు ప్రచారం చేశారు సాక్షి వాళ్ళు. నిన్న కాక మొన్న ఏదో చిన్న గడ్డి తగలబడితే ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు ముందు తగలబడితే సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్, ఇంటి గేటు ముందు సీసీ కెమెరాలు బయట పెట్టాలి కదా. కానీ సాక్షిలో ఏం చెప్తాడు, లేకపోతే వాళ్ళ అనుకూల మీడియాలో సోషల్ మీడియాలో ఏం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి గారి కంట రక్షణ కరువు అయిపోయిందంట, ఆయన మీద హత్య ప్రయత్నం జరగబోయిందంట. మీరు వచ్చే సీసీ ఫుటేజ్ చూసి మీరు ఎంక్వైరీ చేసి చెప్పొచ్చు కదా. మీరు రిలీజ్ చేయాలి. అర్థం కాండి లా అండ్ ఆర్డర్ సంబంధించింది ఎవరికంటే